చెప్పేదనుకుంటేనా అవి లెక్కకు ఎన్నని చెప్పను కదా. మీకు పాట వచ్చలేదో, వర్ణింపలేను వివరింపలేను పాట వచ్చా మీకు? దాంట్లో ఏమంటాడు? చివరి మాటలు ఏముంటాయి? వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన ఎన్ని మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. చాలండి. కాబట్టి ఎన్ని వివరించగలం? వివరించలేము. కీర్తనకారుడు 49వ కీర్తనలో మాట చాలాసార్లు చదువుకుంటాం. 49వ కీర్తన చూడండి, అక్కడ కూడా 8వ వచనం చదువుదాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి అనగా ఆరాధించాం వేళతో అయిపోయింది అనేది లేదు కదా. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఆయన మేలు ఇంకా అధికమవుతూనే ఉంటాయి. వాటిని గురించి చెప్పడానికి వల్లపడదు, వీలు లేదు. ఏమని వర్ణించను, ఏమని వివరించను భక్తుడు పాడుతున్నాడు. కనుక ఎన్నటికీ తీరకుండా ఉండేటువంటి రుణము అంటే ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగము, ఆయన చూపినటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆయన చూపినటువంటి ఆ వాత్సల్యత, దాన్ని మనం లెక్కించలేము, విలువ కట్టలేము. యెషయా గ్రంథం 54, యెషయా గ్రంథం 54, యెషయా గ్రంథం 54 8వ వచనం లేక 7-8 వచనాలు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుని, గొప్ప వాత్సల్యముతో నిన్ను నిత్యమైన కృపతో నీకు. కనుక ఆయన ఎలా సమకూర్చాడు? గొప్ప వాత్సల్యం. చూడండి, పైన అంటాడు 7వ వచనంలో, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించదని గొప్ప వాత్సల్యముతో నిన్ను. కాబట్టి ఆయన విడిచిపెట్టినటువంటి కాలం అంట ఎంతకాలం? నిమిషం మాత్రం. మనం దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలని లెక్క పెట్టుకుంటాం. అంత ఆయన దృష్టిలో ఎంత ఉందంట చెప్పండి, ఎంత? నిమిషం మాత్రమే. ఆ నిమిషానికి మనం దడదల్లాడిపోతాం, వణికిపోతాం, గడగడలాడిపోతాం. ఒక్క నిమిషమే. అయితే ఆయన విడిచిపెట్టేసాడు కాదంట. ఏమంటాడు ఇక్కడ? గొప్ప వాత్సల్యముతో నిన్ను. కనుక విడిచిపెట్టింది ఒక క్షణమే కానీ, ఒక్క నిమిషమే కానీ, ఆయన గొప్ప వాత్సల్యముతో సమకూర్చే దేవుడు. ఆరాధన కొరకై ఈ మాటలన్నింటినీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. 30వ కీర్తనలో కూడా చదువుదాం. 30వ కీర్తన 30వ కీర్తనలో కూడా ఇదే మాట ఇంచుమించుగా ఉంటుంది. 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండేను. చూడండి, ఏడుపు అంట ఎంతసేపు అంట? ఏడుపు కానీ బాధ కానీ ఎంతసేపు? రాత్రి ఉండి ఉదయానికి ఏమైపోతుందంట? సంతోషం వచ్చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎన్ని రాత్రులు ఉన్నాయో, ఎన్ని ఉదయాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో తెలియదు. అయినా కూడా ప్రభు సెలవిచ్చే మాట అంటే, గొప్ప వాత్సల్యం ఆయన దగ్గర ఉంది, ఆయన దానితో మనలను సమకూరుస్తాడు. వ్యాధి లేకుండా, బాధ లేకుండా మనుషులు లేడు. మనుషులు సృష్టించబడిందే దాని కొరకు సృష్టించబడ్డాడంట. దేని కొరకు? బాధ కొరకు, రోగం కొరకు, వేదన కొరకు,
చదవండి యోబు గ్రంథం 14 అధ్యాయము మొదటి వచనం. యోబు గ్రంథం 14, యోబు 14 మొదటి వచనం చదవమ్మా. చాలు. స్త్రీ కని నరుడు చెప్పండి కొద్ది దినముల వాడే. బాధ మాత్రం ఎంత ఉందంట? కొంచెం ఆయుష్కాలము, బాధ చాలా ఎక్కువ ఉందంట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యోబు 5:7. నిప్పురవ్వలు పైకెగినట్లు. ఎందుకు పడుతున్నారు చెప్పాలా? ఎందుకు? శ్రమను అనుభవించడానికి. కాబట్టి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, ప్రమాదాలు వచ్చాయి. దేని గురించి మనం ఆలోచన లేకుండా మాట్లాడకూడదు. దేవుడు దానికి పుట్టించాడంట. దేనికి? కొంతమంది జీవితాలు చూడండి, ఎప్పుడు ఆ కుటుంబంలో ఎప్పుడు ఎవడో కూడా జబ్బుతోటే ఉంటారు. కొంతమందికి ఎప్పుడు నష్టమే కలుగుతూ ఉంటుంది, కొంతమందికి ఎప్పుడు బాధలే ఉంటాయి. ఏంటనండి బాబు వాళ్ళ కుటుంబం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏంటో కాదు, దేవుడు ఇక్కడ మనం చదువుతున్నాం, నిప్పు రవ్వలు ఎగురినట్లుగా మనుషుడు శ్రమను అనుభవించడానికి పుట్టాడంట. ఎందుకు పుట్టాడు? శ్రమను అనుభవించడానికి. కాబట్టి ఆయన శ్రమలో తోడై ఉండే దేవుడు, శ్రమలో తోడై ఉండేవాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, బాధలో సమకూర్చేవాడు కదా, ఆయుష్కాలంలో పోషించేవాడు, సజీవులుగా మనల్ని కాపాడినవాడు. ఈ కారణాలన్నింటిని బట్టి మనము ప్రభువుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 65వ కీర్తన మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. 65వ కీర్తన గ్రంథం 65 మొదటి 5 వచనాలు. దేవా, సీయోనులో మౌనంగా నుండి నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసినది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమం నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయదువు. మాకు రక్షణకర్తమైన దేవా, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భేకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ప్రభుదేవులో మీ ఇంట్లోకి మమ్మల్ని తెచ్చినందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. పాడడానికి ఇచ్చిన పాటలను బట్టి వందనాలు. చదవడానికి ఇచ్చిన పరిశుద్ధ వాక్యం కొరకు వందనాలు. మా భాషలో ఉంది కనుక, కొద్దిపాటి విద్య ఉంది కనుక చదువుకోగలిగిన కానీ ఆత్మ ద్వారా దాన్ని ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. తద్వారా మా హృదయాలు ఆరాధనతో నింపబట్టుకై కృప దయచేయమని ప్రభు యేసు నామమున కృతజ్ఞత చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనకి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి వచనంలో 65వ కీర్తన మొదటి వచనంలో, దేవా, సీయోనులో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే అనే మాటలో కింద చిన్న మాటలు రాశారు. కింద ఏం రాశారు? దేవా, స్తుతి నీకు తగి ఉన్నది. దేవా, స్తుతి నీకు. కాబట్టి దేవుడు మానవుని సృజించడంలో మానవునికి శ్రమలైతే ఉన్నాయి, కానీ శ్రమల్లో కూడా దేవుని స్తుతించాలి. అదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అందుకే యోబు భక్తుడు తన జీవితంలో ఎంత నష్టం కలిగినా తను ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, అంతే స్తుతి చెల్లించాడు. కాబట్టి దేవుడు మానవ సృజించడంలో ఆయన్ను స్తుతించుట, ఆయనను గణపరచుట అనేటువంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. కనుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం మాట. యెషయా గ్రంథం, నా మహిమ నిమిత్తము చాలు, నా మహిమ నిమిత్తమే నేను సృజించాను. మనుషులు కలుగు చేయడం దేని కొరకంటే ఆయన మహిమ కొరకు. మనం ఏమనుకుంటామంటే, ఎందుకు బతుకుతున్నామంటే పిల్లల కొరకు, లేకపోతే ఆడ పెళ్లి కొరకు, వారి కొరకు, ఎవరి కొరకు బతుకుతున్నాం అనుకుంటాం. కానీ దేవుడు మానవుని ఎట్లా సృజించలే. మానవుని ఎందుకు సృజించాడంట? ఆయనను చెప్పాలి, ఆయనను మహిమపరచాలా. నీ జీవితంలో దేవుని మహిమపరుస్తున్నావా?
దేవుని కనపరుస్తున్నావా? దేవుని కీర్తిస్తున్నావా? కనుక మందిరానికి వచ్చినప్పుడు మహిమపరిచేదే కాదు, దేవుని మహిమపరచుకునేది జీవితకాలం అంతా ఉంచబడాలి. ఎందుకంటే ఈ భూమి మీద నిన్ను సృజించడం మాత్రమే కాదు, నీ కొరకై ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఉండవలసిన స్థానం ఎక్కడ? పరలోకం. మానవుడు ఉండే స్థానం ఎక్కడ? భూమి మీద. దేవుడు ఇటువంటి వాడు మహిమా స్వరూపి. మానవుడు పాపి కదా. రామపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో కంఠపాఠమే. ఏం పోగొట్టుకున్నారు? మహిమ పోగొట్టుకున్నారు కదా. దేవుడు మహిమా స్వరూపి, మనుషుడు మహిమను పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు ఆయన మహిమ ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి ఆయన మహిమనివ్వాలి కదా. దాని కొరకు దేవుడు తన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి మహిమ లేనివాడిగా, రిక్తుడిగా, లేకపోతే దీనుడిగా, లేకపోతే నిరుపేదగా ఆయన జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎరుగుదాం, ఆయన ప్రసవించినప్పుడు సత్రములో స్థలం లేదు. ఎక్కడ స్థలం ఉంది? పశువుల పాకలో స్థలం ఉంది. ఎంత దీనుడు! ఇంకా చెప్పాలంటే ఎంత దరిద్రుడు! పశువుల పాకలో పడుకోబెట్టేవాడు ఎవడై ఉంటాడు? దరిద్రుడి ఉండాలి కదా. కనుక ఇప్పుడు ఆయన దరిద్రుడిగా చేయబడినాడు. దేని కొరకు చెప్పాలి? దేని కొరకు? మానవుల కొరకు కాదు, నా కొరకేనండి. మీరు మానవులు కదా ఏంటి? ఎవరి కొరకు? నా కొరకే. అందుకనే కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 8:9. అర్థమైందా? ఇప్పుడు ఆయన దరిద్రుడిగా లోకానికి వచ్చాడు. ఎందుకు? మీరు తన దారిద్ర్యం వలన ఏం కావాలంట? ధనవంతులు కావాలి. కాబట్టి ఆయనకుండే సర్వస్వం నీ కొరకు నా కొరకు ధారపోసి ఆయన ఖాళీగా చేయబడుతూ వచ్చాడు. ఆయన రిక్తుడిగా చేయబడుతూ వచ్చాడు. ఏం కారణం అంటే ఆయన సృష్టి, ఆయన చేతితో నిర్మించిన వారు. దేవుడు మనల్ని సృజించాడు. ఎట్లా సృజించాడు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం తెలుసు. దేవుడైన యెహోవా కాబట్టి నేలమంటితో నరుని నిర్మించాడు. అంటే నరుని నిర్మించాడంటే ఎట్లా చేశాడు? అన్నిటినీ మాట తగులు చేసి మానవుని మాత్రం ఎట్లా చేశాడంట? నిర్మించాడు. అన్నిటినీ నిర్మించాడు. అదేమో సృజించాడు, మానవుని నిర్మించాడు. మానవుని నిర్మాణం కొరకు 119 కీర్తన 73వ వచనంలో రాయబడింది. 119 కీర్తన 73వ వచనం. చాలు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు. కనుక ఆయన చేతులు ఏం చేస్తూ వచ్చాయంటే మనల్ని నిర్మిస్తూ వచ్చాయి. మిగతావన్నీ కూడా, సృష్టి అంతా కూడా నోటి మాటతో కలిగింది. మానవుని మాత్రమే ఆయన ఏం చేస్తాడంట? చేతితో నిర్మించాడు. కాబట్టి ఈ నిర్మాణపు పని కొరకై ఆయన ఎంత శ్రమ పడినా ఆ శ్రమకు ఆఖరికి ఫలితం లేకుండా పోయింది. ఏమైందంటే దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా తిరిగి ఆ మహిమ ఇవ్వాలి. పోగొట్టుకున్నాళ్ళే ఎవడు చేస్తాడు? పద్దాక అనుకోలేదంట. పోగొట్టుకున్న మహిమ మరలా ఏం చేయాలంట? చెప్పండి. తిరిగి మనుషుడు పొందాలి. కనుక ఎక్కడ దొరుకుతుంది అది? ఆ మహిమ ఎక్కడ దొరుకుతుంది? ఏ బజార్లో దొరుకుతుంది? బిగ్ బజారా? సూపర్ మార్కెటా? ఎక్కడ దొరుకుతుంది మరి? అది ఎవరి దగ్గర ఉందంటే ఆయన దగ్గరే ఉంది. మరలా తిరిగి ఆయన ఇవ్వాలా. కాబట్టి ఆ మహిమ ఎలా వస్తుందో చూడండి. ఒక మాట చదువుదాం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఎలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త ద్వారా. కాబట్టి
ఎందుకు పిలిచాడైనా? ఎందుకు పిలిచాడైనా? మహిమనివ్వడానికి. ఎట్లాగొస్తుందా మహిమ? మీరు బాగా అర్థం చేసుకోండి. చదువుతున్నారు లేదో చూస్తున్నారు లేదో నాకు తెలియట్లేదు, కానీ వచ్చిన తర్వాత చాలామంది ఫోన్లు ఆపరేట్ చేస్తుంటారు, సెల్ ఫోన్లు. అప్పుడే మెసేజ్ పంపాలని, అప్పుడే ఏమి వచ్చిందో చూడాలని. లోపల పెట్టండి, ఫోన్లన్నీ లోపల పెట్టండి. ఫోన్లన్నీ లోపల మీరు మరి నేనైతే చాలాసార్లు ఫోన్ తీసుకెళ్ళను అసలు మందిరానికి, ఇంటికాడ పడేసిపోతాను. ఎందుకంటే ఉన్న దగ్గర నుంచి శోధనే. అది ఎక్కడ గురుగురమంటే తప్పకుండా తీసి చూడాలి ఏమొచ్చేసిందో. ఏమి రాదు. కనుక మన దృష్టి కేవలం ప్రభు మీద ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇక్కడ మనం చదువుతున్నాం, ఏం చదివాను చదవండి. మీరిలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇవ్వాలని కోరాలని అంటే మహిమని ఇవ్వాలని కోరుతున్నాడు. ఎట్లా దొరుకుద్దా మహిమ? ఎట్లా దొరుకుద్దా మహిమ? అక్కడే కాదు, రక్షణ ద్వారా. మనం రక్షించబడితే ఏమి దొరికింది మనకి? ఆ రక్షణ ఎలా వస్తుంది? ఆ రక్షణ ఎలా వస్తుంది? అక్కడే ఆ వచనమే అన్ని రిప్లై దాంట్లో ఉంది. సువార్త వలన. చూసారా ఎలా వస్తుంది? సువార్త. ఇప్పుడు సువార్త వలన మనం ఏమవుతున్నామంటే రక్షించబడుతూ వచ్చాం. ఎవరో చెప్పారు, ఏదో వాక్యం చెప్పారు, వాక్యం ద్వారా దేవుని ఇంటికి వచ్చాం. వాక్యాన్ని బట్టి ప్రభు మన పాపాలను చూపించాడు. వాక్యాన్ని బట్టి ప్రభు మనలను రక్షించడానికి ఇష్టపడ్డాడు. మనం ఎప్పుడైతే ప్రార్థించామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, అప్పుడు ఏం దొరికింది మనకి? రక్షణ దొరికింది. రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం. ఇవన్నీ ఎరిగినటువంటి వచనాలే, మీకు ఒక జ్ఞాపకం చేస్తున్నాను అంతే. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. చాలు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడును. కాబట్టి ఈ రక్షణించుడు కొరకై దేవుడు ఈ లోకానికి రిక్తుడిగా తీసుకొని రాబడినాడు. కాబట్టి ఆయన్ను సిలువేసినారు, ఆ రక్తం కాచాడు. ఆ రక్తం ద్వారా నీకు నాకు పాపక్షమాపణ సిద్ధపరచబడింది. అయితే అది ఎవరికి? ఆ రక్షణ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరికి ఆ రక్షణ? ఆయన రక్తం కార్చి రక్షణ సిద్ధపరిచాడు. ఎవరికి ఆ రక్షణ అమ్మా? విశ్వాసం ఉంచిన వారికి. ఎవరికి ఆ రక్షణ? కింద కూడా అప్పుడు మనం చదివిన వచ్చిన కింద ఉంది, చదవండి. విశ్వసింపని వారికి. కాబట్టి విశ్వసించాలంటే ఏం కావాలంట? వినాలి. విశ్వసించాలంటే వినాలి. వినాలంటే ఏం చేయాలి? చెప్పాలి. చెప్పేవాడు రావాలి. రావాలంటే పంపాలి. అర్థమైంది కదా? కాబట్టి ఎవరు పడితే వాడు దేవుని పని చేస్తారని సంచరించుకెళ్ళేది కాదు ఇది. ఏం చేయాలంట? పంపబడాలి. పంపబడాలి. పంపిన వాడు ఏం చేయాలి? ఏం ప్రకటించాలి? అక్కడ ఉంటుంది, చదవండి. 17వ వచనం. ఏం వినాలి? ఏం ప్రకటించాలి? ఆయన క్రీస్తును గూర్చిన మాట ప్రకటించాలి. క్రీస్తును గూర్చిన మాట అనగా యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ద్వారా నీకు లాభం ఏంటి, నాకు లాభం ఏంటి, మనకేంటి ప్రయోజనం అనేది మాట ప్రకటించేవో చెప్పాలి. కనుక ఆ మాటను బట్టి వినుట ద్వారా ఏమొచ్చిందంట? విశ్వాసం. అందుకని విశ్వాసం ద్వారానే ఇంకా చెప్పాలా? అయిపోలే. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం. చాలు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం. విశ్వాసం అనేది మన నుండి వచ్చేది, కృప అనేది దేవుని నుండి వచ్చేది. ఇప్పుడు విశ్వాసము కృప రెండు కలిస్తే ఏమొస్తుందంట? రక్షణ వస్తుంది. చూసారా? కనుక ఈ ఫార్ములా చాలా ఈజీ ఫార్ములా, మ్యాథమెటిక్స్ లాగా. ఏంటంట? విశ్వాసము ప్లస్ రక్షణ ఈక్వల్ టు విశ్వాసం ప్లస్ కృప ఈక్వల్ టు. కాబట్టి రక్షణ ఎట్లా వచ్చిందంటే విశ్వాసం ద్వారా వచ్చింది. విశ్వాసం మనం ఉంచితే కృప ఆయన ఇస్తాడు. ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినందుకు గాను
ఇక్కడ మనం 65వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాము. దేవా సియోనులో మౌనముగా ఉంటే నీకు స్తుతి చెల్లించుటే. రెండో లైను, నీకు మొక్కుబడి. నీకు మొక్కుబడి అంటే ఆరాధన. ఆరాధన చెల్లింపవలసి ఉన్నది, అంతే, చెల్లించాలి. దాన్ని ఏమంటారు? మ్యాండటరీ. ఏమంటారు అది? అంటే చెల్లించాలి, ఇంకా తప్పదుగా. నువ్వు చేస్తే చేస్తాను, లేకపోతే లేదనేది కాదు, చెల్లించాలి. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి. దేవుడు నీకు ఆ మహిమను మనలా తిరిగి ఇవ్వడానికి ఆయన మహిమను పోగొట్టుకొని ఈ లోకంలోకి వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఏం చేయాలంటే దేవునికి మనము స్తుతి చెల్లించాలి. నీకు మొక్కుబడి చెల్లింపవలసి, అంతే. అందుకని ఎప్పుడు దాకా చెల్లించాలి ప్రభు అంటే ఇందాక చదువుకున్నాం మనం 49వ కీర్తనలో. 49వ కీర్తన 9వ చదువు కదా. అది అన్నిటికీ తీరక ఎప్పటివరకు చెల్లించాలా? ఈవేళ చేసాం ఆరాధన, పోయిన వారం చేసాం ఆరాధన, పోయిన సాయంత్రం చేసాం ఆరాధన, సరిపోద్దా? సరిపోదు. జీవించిన కాలం అంతా కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. అయినా కూడా ఆ రుణం తీరదంట. ఆ రుణం తీరదట. కాబట్టి ఆయనకు స్తుతి ఆరాధన చెల్లించడానికి దేవుడు మనల్ని లోకంలో ఎంచాడు, నిర్ణయించాడు. ఆయన మన నిమిత్తమై దరిద్రుడిగా చేయబడుతూ వచ్చాడు కదా. కొరింథీ 2:8-9 మనం చదివాం. మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయన, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. దీన్ని ఏమన్నారు చెప్పండి? ఆయన మన కొరకు దరిద్రుడిగా, ధనవంతుడు ఉండి మన కొరకు దరిద్రుడిగా చేయబడ్డాడు, మనం ధనవంతులు కావాలని. ఈ కార్యాన్ని ఏమన్నారు? దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను, ఏంట కృప? ఆయన ధనవంతుడు, మనం దరిద్రులు. మనల్ని ఆయన ధనవంతుడిగా చేయాలంటే ఆయన దరిద్రుడిగా చేయబడ్డాడు. అదేంటంట? కృప. అందుకని మీరు విశ్వాసం ద్వారా కృప చేత, అర్థమవుతుందంటారా భాష? విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం. కాబట్టి దేవా నీకు స్తుతి తగి ఉన్నది, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉంది. ఇప్పుడు 65వ కీర్తన 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన చెవిటివాడు కాదు, ఆయన దూరంగా ఉండేవాడు కాదు. నా ప్రార్థన కొరకు ఆయన ఎప్పుడు కనిపెడుతూ ఉండేవాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎన్ని ప్రార్థనలు ఆలకించాడు ఆయన, ఎంత దీవెనిస్తూ వచ్చాడు, ఎంత ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎంతమంది ప్రార్థనలు ఆలకించాలా? లోకంలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? కొన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తారు. అన్ని ప్రార్థనలు ఏం చేయాలి? ఆయన ఆలకించాలి. ఈవేళ ఆదివారం ఆరాధన ఎంతమంది చేస్తారు? అందరూ చెగిపోవచ్చునండి, కొంతమంది చేస్తారు కదా. ఇప్పుడు భీమవరంలోనే 7-8 బ్రాంచీలు ఉన్నాయి కదా. అంటే సహవాసన చెంది అందరూ ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. అన్ని మాటలు ఆయన కనపడవా? నువ్వు చేసేది, నేను చేసేది, అవతల ఆళ్ళు చేసేది, ఇంకోటి చేసేది, అన్ని మాటలు వినపడతాయా? చెప్పండి, వినపడతాయా? ఎవరు చేశారు చెప్పండి, చెప్తాడు ఆయన. ప్రభా ఇంతకుముందు ఆరాధన చేసింది ఎవరైనా అడిగి చెప్తాడు ఆయన? చెప్పండి, చెప్తాడా? చెప్పగలరు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, ఆయన సృజించాడు. ఎంతమందిలో ఉన్నా కూడా మన స్వరం ఏంటో ఆయనకు తెలుసు. అందుకని పరమగీతంలో ఆవిడ అంటది, 10,000 మంది పురుషుల్లో అతను నేను, 10,000 మంది ఉన్నా సరే ఆయన ఒక్కడి మాట, ఆయన మాట నేను గుర్తుపట్టగలను. ఆయన స్వరూపాన్ని నేను గుర్తుపట్టగలను. ఆయన నడక నేను గుర్తుపట్టగలను. ఎంత గొప్పవాడు ప్రభు, సర్వోన్నతుడైనటువంటి ప్రభు, అందరినటువంటి ప్రభు. లోకంలో ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమంది ఆరాధన చేసినా నా స్వరాన్ని అయినా గుర్తుపట్టగలడు. 10 మంది ఒకసారి మాట్లాడినా, 100 మంది ఒకసారి మాట్లాడినా, 1000 మంది ఒకసారి మాట్లాడినా, 1,00,000 మంది మాట్లాడినా, నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తావో, నేను ఎటువంటి ఆరాధన చేశానో ఆయన సంపూర్ణంగా ఎరిగినవాడు. సర్వ శరీరులు నీ యొద్దకే వస్తారు. ఎందుకు వస్తారు? నువ్వు ప్రార్థనలకు ఇస్తావు కాబట్టి. ఇందుకు వస్తాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం అనుకోండి, మనం చెప్పింది వారు వింటూ ఉంటే మళ్ళీ చెప్పగలం. అటు వినకుండా అటు పోయి ఇటు పోయాడు అనుకోండి, ఏం చేస్తాం?
వేస్ట్ రా బాబు అక్కడికి వెళ్ళి. ఎందుకు వేస్ట్? మరి ఎండాడా పట్టించుకోడా అందుకే అదే. అయితే మన ప్రభు అటువంటి వాటి కాదు. మన ప్రభు మన విషయమై ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే సర్వ శరీరులు వచ్చి ఆయనకు మొక్కినా సరే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తారే, అందరూ మాట్లాడినా సరే ఆయన అన్నిటిని ఆలకించాడు. అందుకే మనందరి జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. నీ ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు. సర్వ శరీర ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన సృజించిన వారు, ఆయన నిర్మించిన వారు. 3వ వచనం 65వ కీర్తన 3. నా మీద మోపబడిన దోషములు నేను భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే. కాబట్టి ఈ ప్రభు ఎటువంటి వాడంటే ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి ప్రభు. ఏం చేస్తాడు ఆయన? ప్రాయశ్చిత్తం. మా మీద మోపబడిన దోషములు ఇన్ని భరింపలేరు, నేను భరింపలేనయ్యా. అయ్యి బాబు 1 2 38వ కీర్తన చదువుదాం చూడండి. 38వ కీర్తన 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె. కనుక మోయలేనంత బరువు. ఏం బరువు ఇది? దోషం లేని బరువు. ఏం బరువు చెప్పండి? దోషం లేనటువంటి బరువు. కనుక ఈ బరువు తొలగించుకోవడానికి మనుషుడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ బరువు తొలగించబడదు. ఎందుకంటే దీన్ని తొలగించేవాడు అక్కడే. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఒక గాడిద మీద ఒక ఆయన ఉప్పు వ్యాపారం చేస్తాడంట. గాడిద మీద ఉప్పు వ్యాపారం చేస్తుంటే రోజు ఉప్పు వేసుకుని వెళ్తున్నాడు. అయితే వాడు వెళ్ళే దారిలో చిన్న వాగంటే పెద్ద కాలువ కాదు, అంటే ఇంచుమించుగా మోకాళ్ళు లోతు కంటే తక్కువ ఉంటుంది. ఆ వాగులో నడిచి వెళ్తూ ఉంటే ఆ పొరపాటున ఆ రాయి ఏదో తగిలి ఆ గాడిద కోలు పడిపోయింది. ఎక్కడ? వాగులో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. ఇది పడిపోయింది. అది లేచే లోపల ఉప్పు సగం కరిగిపోయింది. ఉప్పు కదా బస్తా, కరిగిపోయింది. ఇప్పుడు లేచేటప్పటికి ఎలా ఉంది? గాడిదకి అమ్మ భలే ఉందరా బాబు, ఇదే మంచిది అనుకుందంట. ఏంటది? వచ్చినప్పుడల్లా నెలలో పడితే ఏమవుద్ది? బరువు తగ్గిపోతుంది. మరి వ్యాపారస్తుడికి నష్టం వచ్చేది. వ్యాపారస్తుడు అలపోతే నాకెందుకు, నా బరువు తగ్గితే చాలు. కాబట్టి మనుషుడు పాపం పోగొట్టుకోవడానికి ఏదో మార్గం అవలంబిస్తున్నాడు. ఇలాగ ఉప్పు వ్యాపారం నష్టం వచ్చేసిందంట. ఎవరికి? వ్యాపారస్తుడికి. అందుకని ఇప్పుడు బట్టల వ్యాపారం పట్టుకున్నాడంట. బట్టల వ్యాపారం పోనీ పాత బట్టలు అనుకుందాం. బట్టల వ్యాపారం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ బట్టలు వేసుకుని వెళ్తున్నాడు. గాడిదకి ఏం అలవాటు అయింది? నీళ్ళలో పడిపోతాం అలవాటు అయింది. ఎందుకు? బరువు తగ్గించుకుంటాకి. ఇప్పుడు బట్టలు వేసుకుని ఎక్కడ పడింది? ఏం జరిగింది? మరేమి ఎంత జరిగిందా? ఇప్పుడు ఏమైంది? ఎందుకు బరువు ఎక్కింది? సొంత నీతి, సొంత జ్ఞానం. పాపం పోగొట్టుకోవడానికి మనుషులు చేసేటువంటి ప్రయత్నాలన్నిటువంటి. కనుక పాపం పోగొట్టుకోవాలని చేసే పనుల్లో ఇంకా పాపం అధికమైపోతుంది, కానీ పాపం మాత్రం పోవడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం చదివాము, మా దోషముల నిమిత్తము నీవే. 65వ కీర్తన, నీవే ప్రాయశ్చిత్తం చేయబడాలి. మునిగితే తేలితే పోయేది కాదు ఇది. మునిగితే ఇంకెక్కువ అవుతాయి. అర్థమవుతుంది కదా? అర్థమైందంటారు లేదా? అనండి. అర్థమైందా? ఎవరు మాట్లాడలేదు. అనండి, లేకపోతే నేను అర్థం వల్ల మళ్ళీ చెప్తుంటాను అదే మాట, అరిగిపోయిన రికార్డులాగా. కాబట్టి ప్రాయశ్చిత్తము ప్రభు చేయాల. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను మొదటి పత్రిక 4:10. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడుకు. కాబట్టి ప్రాయశ్చిత్తం కొరకై యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేయబడడానికి నేను చేసిన పాపానికి
ఓ సాధు అంట పాపం చేశాడంట, కుడి చేత్తో ఒకటి కొట్టాడంట. కొట్టినందుకు ఏం చేశాడంటే ఇప్పుడు అయ్యో నేను పొరపాటు చేశానని చెప్పి ఇంక ఈ చేతితోటి ఏం పని చేయకూడదని ఎలా పెట్టుకున్నాడంట. ఎలా పెట్టుకున్నాడు? పైకెట్టేశాడంట. ఇంక ఈ చేతితోటి చెప్పాలి ఏం చేయకూడదు అంటే ఈ చేతితో పాపం చేయకూడదు. ఈ పైకెట్టాడంట. ఎంతకాలం ఉంటుంది పైకి? మొత్తం ఏదో కష్టపడాలా పెట్టుకుంటే ఎండిపోయింది ఈ చెయ్యి. ఎందుకని? బ్లడ్ ప్రెషర్ లేదు, వెళ్ళట్లేదు, రక్త ప్రసరణ తాగట్లే, ఎండిపోయింది. అలాగే పెట్టుకున్నాడు. ఎవడో వచ్చాడు, నాకులాంటి తొంటరోడు వచ్చి అన్న ఏదో అటు ఇటు కెలిగితే ఈ చేతితో ఇంకో చేయండి కదా, ఈ చేతితో మళ్ళీ పాటమని కొట్టాడంట. ఇప్పుడు ఈ ఏమయ్యింది? ఇప్పుడు ఇది కూడా పెట్టాడు. ఇలాగ ప్రాయశ్చిత్తం జరగదు. ఉన్న చేతులు అవయవాలని ఎండిపోతాయి తప్ప ఏం రాదు. చెప్పండి ఏం రాదు? యెషయా గ్రంథం 53 అధ్యాయం. యెషయా గ్రంథం 53 6వ వచనం. ఐదు చదవం. మన సమాధానార్థమైన శిక్ష చెప్పండి అతని మీద పడింది. అంటే అది ప్రాయశ్చిత్తం. అంటే మన శిక్ష ఆయన మీద పడింది. మా దోషముల నిమిత్తము లేక మా అతిక్రమముల నిమిత్తము మా అపరాధముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. తర్వాత 65వ కీర్తన మనం ముగిద్దాం. 65వ కీర్తన. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు నీ మందిరములోని లేదు ఇంకా. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చంటే ప్రార్థన ఆలకించి ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు ఎక్కడ తీర్చాడంట? మందిరములో నడిపించాడు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు. కాబట్టి దేవుడు రక్షించి విడిచిపెట్టలే, ప్రాయశ్చిత్తం చేసి విడిచిపెట్టలేదు. ఏం చేస్తూ వచ్చాడంటే ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఏం చేస్తూ వచ్చాడు? నీ మందిరంలోనికి తెచ్చాడు. ఇంత పాడం కదా, నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ తేజస్సు నిండుగా నూతన పరచుదేవా. గనుక మహిమా తేజస్సు నిండుగా నిచ్చి మమ్మను నూతన పరచు. నీ మందిరము అతి శృంగారము. నీ మందిరం ఏముంది? ఇక్కడ చదివాం 4వ వచనంలో, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత. కనుక దేవుని ఇంట్లో తృప్తి ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. నువ్వు దేవుని ఇంటికి వస్తే ఎక్కడ దొరకదు నీకు తృప్తి, ఎక్కడ దొరకదు సమాధానం, ఎక్కడ దొరకదు ఆనందం. ఎక్కడ ఉండదంటే మందిరం ఉంటుంది. ఎక్కడ రాపోయిన నిద్ర మందిరంలో వచ్చేద్ది. అవునాక చెప్పండి? ఎక్కడికి పోయినా నిద్ర రాదు, ఎక్కడికి వచ్చి వస్తుంది. ఎవరికి అనుభవం లేదేంటి? నాకు బాగా అనుభవం. వచ్చి కూర్చొని ఉంటే చాలు ఏమొచ్చేద్ది. ఎందుకంటే ఇక్కడ అంత ఆనందం ఉంటుంది. ఏ బాధ ఏ నొప్పుడు శుభ్రంగా మంచి సాపులు వేశారు, పైనుంచి ఫ్యాన్ వేశారు, కొన్ని చోట్ల ఏసీలు కూడా పెట్టేస్తున్నారు. ఎందుకంటే బాగా నిద్రమని. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చదువుకునే మాటలు ఏమంటే నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత. కాబట్టి దేవుని మందిరంలో మేలుంది. నువ్వు దేవుని ఇంటికి వస్తే నీకు మేలుంది. నువ్వు అనుకుంటున్నావు ఎందుకు లేదు, ఆలోచలేదు, ఇప్పుడేనేంటి, తర్వాత చూడదు. ఇంకా చాలాసేపు ఉంటుంది మందిరం కదా, 1 గంట వరకు ఎలా ఉంటుంది కదా అనుకుంటాం మనం. కాదు, నువ్వు ఎంతైతే దేవుని ఇంట్లో ఉంటావో అంతగా తృప్తిపరచబడతావు, అంతగా మేళ్ళు కలుగుతాయి. ఇందాక ప్రార్థన చేసినప్పుడు సహోదరి ప్రార్థన చేస్తుంది, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట 1000 దినాల కంటే మరి ఎంతసేపు గడుపుతాం మనం? ఒకరోజు మానేసాం అనుకో ఏమైనట్టు? 1000 రోజులు పోయినట్టే కదా. అది లెక్కేయం, పోయేది లెక్కేయం. ఉంటే మంచిదే, ఉండగలుగుతున్నావా?
9 గంటలకు ఆరాధన ఉండగలుగుతావా? ముగించే వరకు ఉండగలుగుతావా? కొంతమంది వస్తారు ఆలస్యంగా, వెళ్ళిపోతారు పెందలాడే. నేను చదువుకునేటప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఇల్లు స్కూల్ దగ్గరే ఉండేది. ఇంటర్వెల్ వరకు పిల్లలు వస్తూనే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ కదా, ఇంటర్వెల్ వరకు చెప్పండి ముక్కు గారుకుంటా, షెడ్డీలు పప్పాయి కేక చూసుకుంటా. ఇప్పుడులాగా లేవు అప్పుడు. పూర్వ దినాలు కాన్వెంట్లు బూట్లు గీట్లు ఏమి లేవు, చెప్పులు లేకుండా వెళ్ళిపోయేవాడు. నా మట్టుకు నేను 10th క్లాస్ వరకు సరైన చెప్పులే లేవు నాకు. అర్థమైందా? నా మట్టుకు నేను 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని సైకిల్ ఉదయం స్కూల్కి, మళ్ళీ 7 కిలోమీటర్లు నడిచి రావాలా. నడుస్తారు ఇప్పుడు ఎవరన్నా? నడుస్తారా? మాట్లాడరు బాబు, నడవరు కదా. 1 కిలోమీటర్ కూడా నడవరు, 1/2 కిలోమీటర్ కూడా నడవరు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చినాయి, దేవుడు ఇచ్చాడు, సంతోషం. అదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వెల్ వరకు పిల్లలు వచ్చేవారు, ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోయేవారు. అంటే అందరూ వెళ్ళిపోతామా? పొద్దుట వచ్చాడు కదా, ఆడికి ఇంటర్వెల్ అయిపోయింది, వెళ్ళిపోయాడు ఇంటికి. ఇప్పుడు ఇంటర్వెల్కి ముందు వచ్చినాడు, ఎప్పుడు వెళ్తాడు? అయిన తర్వాత, స్కూల్ అయిన తర్వాత వెళ్తాడు. అంటే ఫుల్ టైం ఎవరు ఉండరు గవర్నమెంట్ స్కూల్ కనుక. అంటే ఇప్పుడు వేరే అనుకోండి చెప్తున్నాను. కాబట్టి దేవుని ఇంటికి కూడా చాలామందికి అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పర్వాలేదు, సర్దుకుని కదా. వచ్చిన దగ్గర నుంచి ఇంకా అవ్వలేదా, ఇంకా చెప్తున్నాడా బాబు, ఇంకా చెప్తున్నాడా బాబు అనుకుంటా కూర్చుంటాం కదా. కొంతమంది వాచీలు పెట్టుకుంటారు, వాచీలు చూసుకుంటారు. కొంతమంది సీక్రెట్గా సెల్ ఫోన్ కింద పెట్టి దాన్ని కొడతా చూస్తా, టైము అయిపోయిందా. దేవునింటికి వచ్చాం కానీ దేవునింట్లో తృప్తి పొందుదామని లేదు, దేవునింట్లో మేలుందని లేదు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము నీకు తృప్తి ఉందా దేవునింటికి వచ్చినందుకు? ఎంత చెప్పండి, చక్కగా ఉందండి బాబు దేవుని మందిరంలో, అబ్బా ఎంత ఆనందం అండి, ఇంకా అంటుంటే బాగుండు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? కాదు, ఉంటారా? పోనీ ఇప్పుడు నేను ఇంకో గంట చెప్పాను అనుకోండి, ఉంటారా? ఒట్టి మాటలు చెప్పకండి, ఆదివారం ఉంటారా? సమస్య లేదు కదా. ఇంకా అవ్వలేదు బాబు, ఆరాధన చెప్తే ఆరాధన ఎప్పుడు, బల్ల ఎప్పుడు, అన్ని లెక్కలు లోపల వచ్చేస్తాయి, బయటికి రావు. కానీ లోపలన్నీ కౌంటు. జాగ్రత్త, మనం తృప్తి పొందాలా. దేవునింట్లో మనం ఏం కలిగి ఉండాలంట? నీ మందిరం. చూడండి, ఇంకో మాట చదువుదాం. 36వ కీర్తన అనుకుంటాను, 36వ కీర్తన. నీ మందిరం యొక్క సమృద్ధి వలన. కాబట్టి మందిరంలో సమృద్ధి ఉంది, మందిరంలో సమృద్ధి ఉంది. అంతేకాదు, ఏముందంటే మందిరంలో ఆనంద ప్రవాహమే ఆనందం. అంటే మనం ఆనందించాలని వస్తే ఆ ప్రవాహం మనకు దొరుకుద్ది. మనం వచ్చింది ఏడు మొఖంతో వస్తే ఇంకేం దొరుకుద్ది మనకి? బాధతో వచ్చామనుకోండి, బాబు వెళ్ళాలి కావాలరా బాబు, వెళ్ళకపోతే ఆయన ఊరుకోడు, ఈయన ఊరుకోడు, లేకపోతే మా అమ్మ ఊరుకోదు, మా నాన్న ఊరుకోడు అనుకుంటే ఏం తృప్తి దొరకదు కదండి. ఎప్పుడైనా మనస్సు పెట్టాలా కదా. బాడీ ప్రజెంట్ ఉండకూడదు. మనం వచ్చినామంటే ఆత్మ ప్రాణ దేహాలు దేవునికి ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలా? ఏమిటో బ్రదర్స్ ఎవరు మాట్లాడరా? అంత సీరియస్గా చూస్తున్నారు ఏంటి చెప్తాను. ఆత్మ ప్రాణ దేహాలు సజీవయాగముగా ఎలాగ అర్పించాలా? చదవండి, రోమాపత్రిక 12 మొదటి వచనం. రోమా 12 మొదటి వచనం. సజీవయాగంగా సమర్పించుకో. సజీవయాగంగా అంటే బతికొండగానే అర్పించుకో. సత్యాక మందిరంలో తీసుకొచ్చి ఏ పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళేది కాదు. సజీవయాగం నువ్వు బ్రతికొండగానే దేవునికి నిన్ను నువ్వు అర్పించుకో. నీవు తృప్తిపరచబడతావు, నీకు సమృద్ధి దొరుకుతుంది కదా. ఆనంద ప్రవాహం ఎక్కడుందంట? దేవుని ఇంట్లో ఉంచబడింది. తర్వాత మనం ముగిస్తాం.
65వ కీర్తన 5వ వచనం. కాబట్టి దేవుడు రక్షణకర్తగా ఉంచబడినాడు. ఈ రక్షణకర్త ఏం చేస్తున్నాడంట? భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి. కాబట్టి సముద్రంలో ఉన్న, భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, ఎక్కడున్నా ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన ఆశ్రయమై ఉన్నాడు. నీవు నాకు ఆశ్రయమై ఉన్నావు, నువ్వు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. మన దేవుడు 46వ కీర్తన మొదటి వచ్చినట్టు కదా, 46వ కీర్తన. కాబట్టి ఆపదలో ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. నువ్వు భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, సముద్రం మీద ఉన్న, ఎక్కడున్నా ఎలా ఉంటాడు? ఆయన ఆశ్రయదుర్గం. కాబట్టి అందరికీ జీవితయాత్రలో ఆయన తోడై ఉండేవాడు. దాని అర్థం ఏమంటే, భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, సముద్రం మీద ఉన్న అర్థం ఏంటంటే, జీవితయాత్ర నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన నీకు నాకు ఆశ్రయంగా ఉంటూ వచ్చాడు. అందుకే 65వ కీర్తన మొదటి వచనంలో, దేవా సీయోనులో మౌనంగా ఉంటూ నీకు స్తుతి చెల్లించుట, నీకు మొక్కుబడి చెల్లించాలా. ఇంకా నువ్వు మొక్కుబడి చెల్లించట్లేదా? ఇంకా నువ్వు దేవుడిని ఆరాధించట్లేదా? ఇంకా దేవుడు నీకు చేసిన మేలు నువ్వు గుర్తించట్లేదా? నీ కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. నీ దోషాలన్నిటినీ ఆయన భరించాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. ఇవన్నింటిని భరించడానికి మనం చేసిన కార్యం ఏంటంటే, చేయవలసిన కార్యం ఏంటంటే, ఒకవేళ చేయకపోతే ప్రార్థన ఆలకించు మన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నా పాపము క్షమించు, ప్రభువా నా పాపము క్షమించు, కనుక నన్ను అంగీకరించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. వెంటనే ప్రభు తన బిడ్డగా చేసుకుంటాడు. దీనికి వాయిదా వేయడు. చూద్దాంలే, మళ్ళీ వారం రా, 7 వారాలు రా, 14 వారాలు రా అండు. వచ్చేటప్పుడు కబుర్ను చేసుకో అంటాడా? అనలేదు ఎక్కడను కదండి. నువ్వు ఎక్కడున్నా కూడా, ఎక్కడుంటే అక్కడ నువ్వు దీన మనస్కురాలిగా దేవుని స్థితిలో విజ్ఞాపన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక మాట చదివి ఆరాధన చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. చాలు. ఏం పలికాడంట? అందరు చెప్పండి, దేవా. నా వెనకాల చెప్పండి అందరూ, అంటే బ్రదర్స్ కూడా చెప్తారని. సిస్టర్స్ కొంచెం యాక్టివ్గా ఉంటారు, మందిరాల్లో బ్రదర్స్ వీక్గా ఉంటారు. ఆడు చెప్తే మేము చెప్తాం ఏంటని కదా. చెప్పండి, దేవా పాపినైనా నన్ను కరుణించుము. ఎన్ని మాటలు? హౌ మెనీ వర్డ్స్? ఓన్లీ 4 కదా. దేవా పాపినైనా నన్ను, అయిపోయింది అంతే. చదవండి తర్వాత ఏముంది? డౌట్ వచ్చిందా ఏంటి? అతనికంటే ఇతడు ఎవరు నీతిమంతుడు? 4 మాటలు పలికినాడే. ఎవరు నీతిమంతుడు? అంతకుముందు చాలా మాటలు పలికాడంట. అవన్నీ మనం అప్పుడు చదవం, ధ్యానించాం. ఒక పాపి, ఒక సుంకరి ఏం చేస్తాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏమన్నాడు? దేవా పాపినైనా నన్ను. ఆ 4 మాటలకే ఏమయ్యాడంటే ఆయన నీతిమంతుడైపోయాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత కనికరం, ఎంత వాత్సల్యత. ఇన్ని ఘోర పాపాలు చేసినా ఆ 4 మాటలతోటే వాటన్నిటిని ఏం చేశాడు? తుడిచిపారేశాడు అంతే. కనుక నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. సుంకరి అతనికంటే ఇతడు నీతిమంతుడిగా చేయబడి తన ఇంటికి వెళ్ళిను. నువ్వు ఎలాగ వెళ్తావు? నువ్వు ఎలా వచ్చావు? ఒకవేళ ఇంకా రక్షించబడకపోతే, ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే, ఇంకా నీకు ఆరాధన అనుభవం లేకపోతే, ఈ 4 మాటల ద్వారా, ఈ 5 వచనాల ద్వారానైనా నిన్ను నీవు గుర్తించి పాపిని గుర్తిరిగితే చాలు. ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే చాలు.
నేను కూడా చేసింది ఇదే, ఎందుకంటే చేసింది లేదు. ఎక్కడ తీర్థయాత్రలు లేవు, బస్సు యాత్రలు లేవు, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ప్రయాణాలు లేవు, అంత స్తోమత కూడా లేదు. ఉన్న స్థలంలో మోకరించి ఇదే చెప్పారు సువార్త. ఇందాక మనం చదువుకున్నాం, ఎక్కడ తెస్సలోనికై 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువుకున్నాం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. ఈ సువార్త ఏ సువార్త? అయ్యా ఒప్పుకుంటే క్షమిస్తాడయ్యా అని చెప్పబడింది సువార్త. దాన్ని అంగీకరించి నెరవేరిస్తే అదే మనకు రక్షణ. కనుక రక్షించినటువంటి ప్రభువును మనం గణపరిచి ఆరాధిస్తాం. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్, వీక్షించి తిప్పిరి ముఖముల్. వ్యాకులముందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్